బాయ్ వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోయారు బాయ్. ఒక దగ్గర ఎంత ఒక 30 సెకండ్లు రా, అంతే 30 సెకండ్లలో దన్నదన్న కొట్టేసి వెళ్ళిపోయారు రా. అరే లంజొడుకులు గుద్దల్దాం లేకపోతే ముంగట రావాలి. ఈ మెసేజ్లు చూడండి, నేను ఈ మెసేజెస్ స్క్రీన్ షాట్స్ వేస్తాను నేను వీడియోలో ముంగట. గలీజ్గా మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఫేక్ ఐడితో మెసేజ్ పెడుతున్నారు. ఏమని అంటే ఎక్కడ జరిగినా కొడతాం నిన్ను శివగాన్ని అని చెప్పేసి అని అంటుంది. మర్యాదగా వీడియో డిలీట్ చేయండి అని చెప్పేసి అంటారు. వీళ్ళు ఎవరంటే నాకు కంట్లో కారం కొట్టి పారిపోయిన లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన బ్యాచ్. నిన్నటి రోజు అంటే 2 days బ్యాక్ నా మీద అటాక్ అయింది. ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక నేను ఆ వీడియో కూడా పెడతాను. అటాక్ అయ్యే ముందే నాకు వాడు కాల్ చేసిండు. ఇప్పుడు 2 days అటాక్ కాకముందు ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయి, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. ఆ రికార్డింగ్ కూడా నేను రికార్డ్ చేసిన. వాళ్ళు నాకు అటాక్ చేసినప్పుడు ఏమైపోయిందంటే అక్కడ ఏ ప్లేస్లో ఎవరు లేరు, ఆ ప్లేస్లో సీసీ కెమెరాలు లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వచ్చి చేసింది కూడా మా ఏరియాలోనే, మళ్ళీ వచ్చింది కూడా పెద్ద గ్యాంగ్ కూడా రాలేదు. ఎందుకంటే పెద్ద గ్యాంగ్ వస్తే ఎవరినన్నా కొన్ని పట్టుకుంటారని చెప్పి తెలుసు మా ఏరియాలో. అందుకని ఇద్దరే వచ్చిర్రు, కొట్టేసిర్రు, వెళ్ళిపోయారు. జస్ట్ వితిన్ ఒక 1 minute కూడా గొడవ కాలేదు. జస్ట్ ఒక 30 secondsలో ఒకడు నన్ను పట్టుకుండు, ఒకడు బండి దిగిండు, కొట్టేసిండు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొకటి ఆ వీడియోలో నేను ట్రాప్ చేసినప్పుడు ఈ అమ్మాయి కూడా ఉండే నాతో పాటు. సో ఈ అమ్మాయికి చేస్తున్న మెసేజెస్ చూడండి, గలీజ్గా ఈ అమ్మాయికి కూడా మెసేజ్లు చేస్తున్నారు, వీడియో డిలీట్ చేసి అది అని చెప్పి. సో నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే వీడియోనైతే డిలీట్ కాదు. అండ్ ఇంకొకటి నా మీద అటాక్ అయ్యింది, నేను దానికి సంబంధించిన పోలీస్ కంప్లైంట్ అయితే అన్ని ఇచ్చేసిన. వాళ్ళు ఇప్పుడు నాకు ఆ నంబర్ నుంచి కాల్ చేసిండు, మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే నంబర్ అయితే బ్లాక్ లిస్ట్లో వేసేసిండు వాడు. నేను ఆ నంబర్ని కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. సో ఇప్పుడు వాడు కాల్ చేసి నాకు అటాక్ చేసే ముందు నాకు కాల్ చేసి మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఒకటి పెడుతున్నా, ఈ అమ్మాయికి మెసేజ్ చేసిన స్క్రీన్ షాట్లో ఒకటి పెడుతున్నా. అండ్ ఇంకొకటి అటాక్ అయిన రోజు నేను తీసుకున్న వీడియో కూడా ఒకటి పెడుతున్నా. ఆ పర్సన్స్ ఎవరు ఏంది అనేది కూడా మాకు తెలియదు. ముఖానికి మాస్కులు వేసుకొని వచ్చారు, బండికి కూడా నంబర్ ప్లేట్ లేదు. నీకు అటాక్ అయిన వెంటనే కూడా నేను ఆ వీడియో థంబ్నెయిల్స్ అవన్నీ కూడా తీసేసిన. ఆ వీడియోకి ఎందుకు ఇంకా హైప్, మళ్ళీ ఎట్లనో వీడియో డిలీట్ చేయలేము. వీడియో డిలీట్ అనేది కాదు, జస్ట్ థంబ్నెయిల్స్ కూడా మేము ఎందుకు తీసేసినామంటే మళ్ళీ ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ పెద్దగా కావద్దు అని చెప్పి. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చేసినాము, శివ వాళ్ళ ఇంట్లో కూడా శివ ఒక్కడే ఉంటాడు వాళ్ళ మదర్తో. అంత అయిపోయింది. వీడియోనైతే ఉంది కదా, మీదున్న పోస్టర్ తీసేస్తే లైట్గా అని చెప్పేసి అనుకొని తీసేసినాం. ఇంకా ఎక్కువ పోవద్దు, ఎక్కువ ఇష్యూ చేసుకోవద్దు అని చెప్పేసి అని. మీరు చూసుకుంటే మీకు ఉంటే ఇది ఒక లాస్ట్ 5 videos బ్యాక్ ఉంటుంది, వీటికి పోస్టర్స్ ఉండవు. మీరు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఎవరెవరైతే చూడలేదో, మాకు కూడా ఎక్కువ ఇష్యూ చేసుకోవద్దు అనుకొని మేము కూడా లైట్ తీసుకున్నాం. కానీ వాళ్ళు ఫోన్ చేసి వార్నింగ్లు ఇచ్చి గలీజ్గా మెసేజ్లు చేసి మళ్ళీ నా మీద అటాక్ చేసి ఏమొస్తుంది రా మీకు ఇట్లా స్కాములు చేస్తే. నేను ఒకటే చెప్తున్నా, నేనైతే వీడియో డిలీట్ చెయ్యను, పోస్టర్లు అయితే తీసేస్తా. ఇంకెక్కువ మాట్లాడితే మళ్ళీ పోస్టర్లు కూడా పెడతా. కొన్ని రోజులన్నా ప్రైవేట్లో పెడదామా, ఎందుకు నీకు కూడా రిస్క్. అరే నా మీద చెయ్యేసిర్రు, నాకు గలీజ్గా మెసేజ్లు చేసిర్రు, నీకు చేసిర్రు, నాకు తిట్టిర్రు. ఎందుకు ప్రైవేట్లో పెట్టాలి? నేను ప్రైవేట్లో పెట్టాను, నాకేం కాదు. నా సబ్స్క్రైబర్స్ నాతో ఉన్నంత వరకు నాకు ఏం కాదు. సో గైస్, నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ఈ వీడియో చూసిన దాని తర్వాత ఎండింగ్ తర్వాత మీరు వీడియో కింద కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేది. ఎందుకంటే వాడికి తెలియాలి నాకు ఇన్ని ఏరియాస్ నుంచి నాకు సపోర్ట్ ఉంది, ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ నుంచి నాకు సపోర్ట్ ఉంది అని చెప్పి వాడికి తెలియాలి. కాబట్టి మీ పేరుని, మీరు చూస్తున్న సిటీ పేరుని కామెంట్ చేయండి. ఆ లంజుడుకులకు నేను ఒకటే చెప్తున్నా, ఈ లంజుడుకులారా మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే నేను ఒకటే చెప్తున్నా, వీడియోని అయితే డిలీట్ చెయ్యా. మీరు అటాక్ చేసిరేమో, ఇద్దరే వచ్చి దనదన కొట్టేసి వెళ్ళిపోయారు. మీ గుద్దలు దమ్ముంటే ఆగి చూపించేది ఉండే, చెప్తుండే మీకు అప్పుడు నేను ఏం చేస్తుండేనో, మీ పరిస్థితి ఏమవుతుండేనో. గుద్దల దమ్ము లేక కొట్టేసి ఉరికిపోయారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ అయితే వేయండి. అండ్ నెక్స్ట్ కాల్ రికార్డింగ్ వాడు కాల్ చేసి ఏం మాట్లాడిండో అది కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి దాని తర్వాత వాళ్ళు నన్ను అటాక్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడిర్రు, ఆ ప్లేస్లో ఏమైంది అనేది కూడా వస్తుంది, చూడండి మీరు. సో గైస్, ఇప్పుడే నా మీద అటాక్ అయ్యింది.
ఎవరో ఇద్దరు తెలియదు నాకు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ముఖాలకు మాస్కులు ఉన్నాయి, బండికి ఏం నంబర్ ప్లేట్లు ఏం లేవు, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏం లేవు. వాళ్ళకి చూసామంటే నేను ఇక్కడ మా ఇంటి దగ్గరనే నా ఏరియాలోనే నేను ఇక్కడ తిరుగుతున్నా, ఎవడో ఎన్ని రోజుల నుంచి ఫాలో చేస్తుండో నాకు తెలియదు. కానీ నాకు 2 days బ్యాక్ నాకు కాల్స్ వచ్చినాయి. నాకు కాల్ చేసి వీడియో డిలీట్ చేసేసాయి, కంప్లైంట్ రిటర్న్ తీసుకో, అది ఇది అని చెప్పేసి నాకు వార్నింగ్లు ఇచ్చారు. నాకు ఇప్పుడు నాకు ఇద్దరు లంజోడుకులు వచ్చి నన్ను గుద్ది పోయిర్రు, నన్ను కడుపులో గుద్దిర్రు, నాకు ఇక్కడ చుంప మీద గుద్దిర్రు, నాకు గుద్ది పోయిర్రు వాళ్ళు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కొట్టేసిర్రు, సైలెంట్గా వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు మా వాళ్ళకి ఫోన్ చేసిన, నేను కూర్చొని, నేను పక్క గల్లీలో కూరుకొచ్చి నేను కూర్చొని నా ఏరియాలోకి వచ్చి నన్నే కొట్టిపోయిర్రు. పక్కా ఇది 101% ఆ దొంగముంట ఆ కారం గుట్టింది వాళ్ళ గ్యాంగ్లో వేసిర్రు గైస్, 100% వాళ్ళ గ్యాంగ్లో వేసిర్రు. ఇక్కడ ఈడ గుద్దిర్రు, మళ్ళీ ఈడ పక్కలలో గుద్దిర్రు, ఈడ చొంప మీద గుద్దిర్రు, ఇద్దరే వచ్చిర్రు, ఇద్దరే. ఏం చేయాలో అస్సలు అర్థమవుతలేదు. ఆల్రెడీ నాకు కాల్స్ వచ్చినాయి 2 days బ్యాక్, నేను ఇగ్నోర్ చేసేసిన. ఏం చేసుకుంటారా బే అని చెప్పేసి ఇగ్నోర్ చేసేసిన. నేను ఆ కాల్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. ఫరాక్ కూడా, నా ఎమ్మడి చేసిన అమ్మాయికి కూడా గలీజ్ మెసేజ్లు పెడుతున్నారంట. నేను చేసింది ఏమన్నా తప్పు ఉందా? నేను మీరు చేస్తున్న స్కామ్ని నేను ఎక్స్పోజ్ చేసిన. నేను జస్ట్ ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ ఇట్లా వచ్చిన, వాళ్ళు ఎవ్వరో కూడా నాకు తెలియదు. నాకు ఈ అనుమానం కూడా రాలే, నాకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏందో ఏం కథనో ఏం తెలియదు. అదేమో బండి వేసుకొని వచ్చిర్రు, ఏదో బైక్ వేసుకొని వచ్చిర్రు, దానికి నంబర్ ప్లేట్ లేదు. నంబర్ ప్లేట్ చూసి అక్కడ కొడుతుంటే నంబర్ ప్లేట్ చూసి అన్న గుర్తుపెట్టుకోమంటే నంబర్ ప్లేట్ లేదు. హైట్ ఒకడు ఉండు, పొట్టికి ఒకడు ఉండు, బాగా పర్సనాలిటీ ఉంది. ఇక్కడ ఏం సీసీ కెమెరాలు కూడా లేవు ఇక్కడ. బాయ్ ఇక్కడ మా వాళ్ళు వస్తారు. ఎవరో లంజడుకులు ఉరికిపోయిర్రు. అరే బండికి నంబర్ ప్లేట్ లేదు, ఏం లేదురా, ఉరికిపోయిర్రు ఆ కొడుకులు. నాకు తెలియదు బా, ఏడు నుంచి ఫాలో చేస్తుర్రు. నేను గల్లీలోకి వచ్చిన ఫోన్ మాట్లాడుకుంటా, మన ఏరియానే కదా, ఎవడొస్తాడు ఏంది అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. వచ్చిర్రు, ధనధన గుట్టేసారు, కడుపులో గుద్దేసారు, చొంప మీద గుద్దేసారు, ఉరికిపోయారు. ఏం మాటలు కూడా లేవు. ఇంకొకటి పొడుగున్నాడు, ఇంకొకటి ఇల్లేనా, ఇట పోయిర్రా, ఎటు పోయిర్రో తెలియదు. నేను ఫోన్ మాట్లాడుతున్నా బాయ్, నేను కొట్టేసి ఆ కొడుకు నేను పడిపోయినా. నేను ఈడ కాదు నాకు పక్క గల్లీలో ఇక్కడ కాదు, ఒకసారి చూసాపో పక్క గల్లీలో బాయ్, పక్క గల్లీలో చీకటి ఉంటుంది, ఏం సీసీ కెమెరాలు ఉండవు. నేను ఈడ దాకా కూరుకొచ్చినా. ఇప్పుడు ఫోన్ చేయవాను, ఇప్పుడు వస్తే ఆ కొడుకులకి ఏమైనా వస్తే వీడియో పెట్టుకుందామని చెప్పి వీడియో పెట్టుకొని ముందు మీకు ఫోన్ చేసి నేను వీడియో పెట్టుకున్నాను. నేను ఫాలో చేస్తారు నాకు తెలియదు బాయ్, ఏడు నుంచి ఫాలో చేస్తారు నాకు తెలియదు. నేను ఫోన్ మాట్లాడుతూ నీటి వస్తున్నా, సీదా నా దగ్గర బండి ఆపిర్రు, ఆ గల్లీలో బండి ఆపేసి ఏం చేసిర్రు, సీదా నా ముఖం చూసారు. నేను ఎవడో ఏమో అనుకున్నా, సబ్స్క్రైబర్లో ఎవరేమో అనుకున్నా. టోప్ పెట్టుకుర్రు, ముఖాలకి మాస్కులు ఉన్నాయి. వెనకాల దిగిండు, ముంగటోడు గల్లా పట్టేసుకుంటే కొట్టేసి పోతానే ఉన్నారు. వాళ్ళు పక్క నేను మొన్న ఒకటి చేసిన బాయ్, నా బాయ్ నాకేం తెలుసు బాయ్, వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోయారు బాయ్. ఒక దగ్గర ఎంత ఒక 30 సెకండ్లు రా, అంతే 30 సెకండ్లలో దండదన కొట్టేసి వెళ్ళిపోయారు రా. అరే లంజొడుకులు, గుద్దల్దాం లేకపోతే ముంగట రావాలి, ఆంటీ అని కొట్లాడాలి కానీ మాస్కులు వేసుకొని వచ్చి. లంజోడుకులు ఎప్పుడైనా చూసినావా మాస్కులు వేసుకొని ఉన్నారు బాయ్, హైట్ పర్సనాలిటీ ఉన్నారు. ఒకడు పొడుగుండు పర్సనాలిటీ ఉంది, ఇంకొకటి పొట్టిగుండు పర్సనాలిటీ ఉంది. నాకు తెలియదు, నాకు ఏం తెలుసు, నాకు ఇదంతా స్టోరీ అవుతుంది అని చెప్పేసి అని. లంజోడుకులు ఒక్కసారి బండి అరే నంబర్ ప్లేట్ లేదురా నాయన, బండికి నంబర్ ప్లేట్ కూడా లేదు. అది ఏదో బైక్, అది ఆ బైక్ కి మొత్తం ఎట్లుందంటే అది మోడిఫై చేసినట్టు, ఏదో దానికి కలర్లు పెయింట్లు కొట్టి చిల్లర కాళ్ళు ఎక్కున్నారా, చూడలేదు. కానీ నాకు ఎడికన్ ఫాలో అవుతుర్రో కూడా తెలియదు నాకు.
వచ్చిర్రు కొట్టేసిర్రు పోయిర్రు వాళ్ళు. నేను చేసిన స్కామ్ వీళ్ళు ఎవరు కాదు, ఒక వాళ్ళు కూడా కాదు. అరే వాళ్ళ ముఖాలకి మాస్కులు ఉన్నాయి. నాకేం తెలుసు బాయ్, మన ఏరియానే కదా, ఎవడొస్తాడు ఏం కాదురా బాయ్ అని ఏమన్నా చేస్తున్నావు ఏ టైంలో. ఇప్పుడు వచ్చి కూర్చిపోతే ఏం చేస్తున్నాను, దొరదన కొట్టేసి వెళ్ళిపోయారా. నాకు ఆల్రెడీ 2 days బ్యాక్ కాల్ వచ్చింది బాయ్ నాకు, వీడియో డిలీట్ చేయి కంప్లైంట్ రిటర్న్ తీసుకో అంటే, నేను చేయను రాబాయ్, ఏం చేసుకుంటారో వేసుకొని దెంగేరు రాబాయ్ అని చెప్పి సీదా కాల్ కట్ చేసిన, నంబర్ బ్లాక్ లిస్ట్ చేసి పడదెంగేసిన. మరి నాకేం తెలుసు బాయ్, వాళ్ళు టార్గెట్ వేస్తారు, నా ఎంబడి తిరుగుతారు, మన ఏరియాలో వచ్చి తిరుగుతారు అని చెప్పి నాకు తెలుసా. నాకేమన్నా కొట్టేసి వెళ్ళిపోయారు 30 సెకండ్లు అంతే. 30 సెకండ్లలో ధనధన కొట్టేసిరు వెళ్ళిపోయారు. నేను డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఫాలో చేసిరు, పట్టుకున్నాడు మంచిగా, ఫాలో చేసిరు, లంచ్ చూసుకున్నారు, కొట్టి పోయారు అంతే. గ్యాప్ చూసుకుని కొట్టేసి వెళ్ళిపోయారు. బాయ్ ఒక నేను చీకటి గల్లీ ఎక్కడన్నా చీకటి గల్లీలో చూడు ఒక్కసారి. కొడుకులు గాంజా కొట్టే కొడుకులా ఏంది ఏం కథ అసలు నాకు ఏం అర్థం కాలే బాయ్. నాకు నేను ఇప్పటిదాకా నాకు తెలుసు, నాకు ఇట్లాంటిది అవుతుందని చెప్పి తెలుసు. నేను నా బ్యాగ్ వేసుకొని ఉంటా కదా, నేను నా బ్యాగ్ నా బండి ఉంటుంది కదా, నా బ్యాగ్ వేసుకొని ఉంటా కదా, నేను ఆ బ్యాగ్లో ఆల్రెడీ నేను పెట్టుకున్నా, నాది నేను పెట్టుకున్నా, నా జాగ్రత్తగా నేను పెట్టుకున్నా. ఇప్పుడు ఆ కొడుకులు ఏం చేసిర్రు, టైం చూసిర్రు, ఈయన దగ్గర ఏం లేదు. నేను డ్రెస్ మార్చుకుంటా కదరా ఇంటికి పోయి, డ్రెస్ మార్చుకుంటా, ఇక దగ్గర ఏముండే జోబులో నైట్ డ్రెస్ వేసుకుంటా. కావాలని ప్లాన్తో చేసారు లంచ్ కొడుకులు, అంతా గమనించి ప్లాన్ ప్రకారం చేసారు. ఎందుకంటే అర్థమైందా, వాళ్ళ దగ్గర బ్యాగు లేదు, అన్నీ గమనించి అన్నీ చూసి అన్నీ నేను వీడియో పెట్టుకున్నా. ఎవడా నాకు అనిపిస్తాను ముఖం మీద పెట్టేసేద్దాం రా, కనీసం ఆడు ఎంత మాస్క్ వేసుకున్నా కానీ సరే, ఆడు ఉరికిపోయినా సరే పట్టుకుంటాం కదా మనము. ఆడి కళ్ళన్నా మనం కళ్ళన్నా ఏ కాదురా, అది బండి పెయింట్ కొట్టుందిరా బండికి, టకారా బండి కావాలని చేసి టార్గెట్ వేసి లంజడుకులు. నేను చేస్తా, ఇప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తా. లంజడుతో చేసారు అంతే. నంబర్లు బ్లాక్ చేసిన నంబర్లు ఉన్నాయా? ఉన్నాయి. హైట్ పర్సనాలిటీ గుర్తుపడతా, హైట్ పర్సనాలిటీ గుర్తుపడతా నేను, హైట్ పర్సనాలిటీ నేను 100% నేను గుర్తుపడతా. నేను వాళ్ళు అనిపించినా కొట్టి మాట్లాడడం తర్వాత ముచ్చే తర్వాత గుద్దేసి వెళ్ళిపోయారా. దగ్గర 30 సెకండ్లలో దగ్గర ఒక 10 నుంచి 15 పంచుల దాకా కొట్టిర్రా ఇద్దరు కలిసి. ఎవరు చూసి వేసిరు అంతే. వీడు గమనించలే. అట్లా రిస్క్ కేసులు ఎందుకు చేస్తారా నువ్వు? అసలు మాకు చెప్పవు అసలు ఇట్లాంటి కేసులు మాకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా అయిపోతుంది. అరే కారం పొడి కొట్టిన అది కూడా తెగ్గమైంది. అనుకోలేదురా నాయన, అదే కారం పొడి తీసుకొస్తుంది, నా కళ్ళల్లా కొడుతుంది. నేను కలగంటే అనరా కేసు డీల్ చేసినప్పుడు ఒక మాట చెప్పాలి, ఇంటిమేషన్ ఇవ్వాలి మాకు. పెట్టుకోవాలి మనం అందరం. ఎన్ని కేసులు ఎన్ని డీల్ చేస్తున్నారు ఇట్లాంటి మీద సార్. స్ట్రేట్ గల్లీలో కొంచెం చీకటి ఉంది. ఆ కొడుకులు నాకు తెలిసి మన ఏరియా వాళ్ళ, మన ఏరియాలతో మాట్లాడి కొట్టించిర్రా, లేకపోతే బయట నుంచి వచ్చి కొట్టిర్రా. అట్లా చెప్పలేం కదా, ఎవరైనా ఎంత చెప్తాను చెప్పమని. పర్సనాలిటీ గుర్తుపడతా బాయ్, బండి కూడా గుర్తుపడతా. నంబర్ ప్లేట్ లేదురా దానికి. ఆ కొడుకులు అంతా ప్లానింగ్ తోనే వచ్చిర్రా. నంబర్ ప్లేట్ లేదు. ఈడు ఎట్లయినా సరే నంబర్ ప్లేట్ ఉంటే ఏదో ఒకటి సీసీ కెమెరా పట్టుకుంటాడు బాయ్. వాళ్ళు ఏం మాట్లాడలే బాయ్, వచ్చిర్రు సప్పుడు వేయలేదు, వచ్చిర్రు నా మొగడ బండి ఆపిర్రు. ఏమైంది బ్రో ఎవరు అని చెప్పేసి అన్న అనగానే సీదా కూడా వెనక నుంచి పొడుగోడు దిగి నన్ను వెనక నుంచి పట్టుకుండు, గల్లా పట్టుకుంటూ ముంగటోడు దిగిండు, రప్ప ఆడగొట్టిండు, ఇడుగొట్టిండు. వెనక నుంచి కొడుతున్నాడు, ముంగటి నుంచి కొట్టిండు. 30 seconds నేను గట్టిగా అరిసి నేను అక్కడి నుంచి వాళ్ళు ముంగటి గురికొచ్చే లోపు ఆ కొడుకులు బండి తీసుకొని అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా నేను వీడియో రికార్డ్ చేస్తున్నా, లంజడుకులు కనిపిస్తాయి. సీదా ముఖం మీద వీడియో పెట్టేసినాం అనుకో, తర్వాత ఆడు మనోడా, ఆడు ఎక్కడోడు, ఆడు మాస్క్ తీసేసి వెళ్ళిపోయి ఫస్ట్ ఆడు
టోపీలు పెట్టుకుర్రు టోపీలు పెట్టుకుర్రు కొడుకులు దెంగేసి ఉంటారు క్యాప్లు పెట్టుకుర్రా కొడుకులు కళ్ళకు మాస్కులు ఉన్నాయి కొట్టినోడు దుంటారా దెంగేసాడు వచ్చారు అన్నప్పుడు ముంగడ కాలరా వేసి వచ్చేసి ఆలోచనలు అప్పుడు తెలుసా ఆడు ఫోన్ దింపుకోనికి వచ్చిండా నా దగ్గర పైసలు గీసలు ఏమైనా తీసుకోనికి వచ్చిండా ఏమైనా బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చిండా లేదంటే అసలు ఎవరు వాళ్ళు సబ్స్క్రైబర్లా ప్రీ ప్లాన్ చేసి అర్థమైందా క్లియర్గా ఒక్కోటి చూసి ఒక్కడు పోయినప్పుడు జాగ్రత్తగా ఉండరా అయ్యా నువ్వు ఇట్లాంటి రిస్క్ కేసులు చేస్తున్నావు వద్దురా అయ్యా అంటే రిస్క్ కేసులు చేస్తున్నావు అది మొత్తం మీదకి వచ్చేదాకా చేస్తున్నావు కాలిపోయిన లంజోకులు చాలా తెల్లు నిన్నవారా లంజోకులు కనబడతాను ఇట్లైనా కనిపెట్టాలి ఆ వీడియో అస్సలు డిలీట్ అయ్యా నేనేం చేయాలి వచ్చేస్తా మాట్లాడరా రికార్డింగ్ మాట్లాడు కదా మాట్లాడు నీ గుర్తు పెట్టినా ఇప్పుడు మాట్లాడు రికార్డింగ్ చేసుకో గుద్దలు నొక్కో నాకేం చేసేది ఉంది ఇప్పుడు నీకు ఏందిరా అబ్బాయి మళ్ళీ నీకు ఏం కావాలి మరి నీకు నువ్వు ఎందుకు నువ్వు పైసలు తీసుకున్నావుగా నీ పైసలు నువ్వు తీసుకున్నావుగా మళ్ళీ వీడియో డిలీట్ చేయి ఎందుకు డిలీట్ చేస్తా వాళ్ళెంత మళ్ళా చూసుకో మళ్ళా కళ్ళలో అయితే ఆల్రెడీ పడ్డావు మళ్ళా ఏం బీకలేవు అర్థమవుతుందా ఏం బీకలేరు ఆల్రెడీ కళ్ళ కారం కొట్టి పోయింది దాన్ని గుంజుకొచ్చినాము మేము ఎట్లా గుంజుకొచ్చినామో మాకు తెలుసు మేము ఆ ప్లాన్ వేసినాము దాన్ని గుంజుకొచ్చినాము దాని దగ్గర మా పైసలు మేము రిటర్న్ కూడా తీసేసుకున్నాము నీ పైసలు నువ్వు రిటర్న్ తీసుకున్నప్పుడు వీడియో ఇట్లా డిలీట్ చేయాలి చెయ్యరు వీడియో డిలీట్ చెయ్యము చెయ్యకు నువ్వు బయట దొరకవా అయితే చేస్తున్నావు బయట దొరకవా అరే నువ్వు బయట దొరకవా రా నీకు గుద్దవాళ్ళు ఓటమా అరే మీరు ఏం చేయలేరురా మీరు అర్థమవుతుందా అరే మేము ఏం మాట్లాడితే నీ నంబర్ ఇప్పుడు వస్తావురా నీ నంబర్ ఎన్ని నుంచి ఫోన్ చేస్తున్నావు అది అడ్రస్ పట్టుకొని వస్తారా నేను అర్థమవుతుందా ఏడికి రావాలి చెప్పు చెప్పు ఏడికి రావాలి చెప్పు నువ్వు చెప్తావా ప్లేస్ లేదు నువ్వు చెప్పు నీకు ఏడికి రావాలో చెప్పు ఆడికి వస్తా ఎందుకు గాండి మాటలు ఎందుకు మాట్లాడుతుర్రు వీడియో డిలీట్ చేయమన్నారు నేను చెయ్యను అని చెప్పి చెప్తున్నా మీకు ఇంకేం కావాలి ఫోన్లు ఎందుకు చేస్తుర్రు గలీజ్ మెసేజ్లు ఎందుకు చేస్తుర్రు మా లేడీస్ కి ఏంది చెప్తున్నా డిలీట్ చేసే వీడియో గమ్మున అరే మీరు ఎంత మంది ఉన్నారు అసలు మీరు ఎంత మంది కలిసి చేస్తున్నారు ఈ స్కామ్ అసలు మీరు నాకు అర్థమైతలే అరే నీకు అవన్నీ ఎందుకు రాబాయ్ నేను చెప్పినేంది నువ్వు చేసేది రాబాయ్ మేము చెయ్యము వీడియో డిలీట్ చెయ్యాను ఇంకేమైనా చేసుకునేది ఉంది ఏమైనా చెప్పేది ఉంది అంటే చేసుకో ఏమైనా చెప్పేది ఉందంటే చెప్పు ఏమైనా చేసుకునేది ఉందంటే చేసుకో అంతకు మించి వీడియో అంటే డిలీట్ కాదు ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ ఏడికి రమ్మంటే ఆడికి వస్తా అర్థమైందా నువ్వేం చేసుకుంటా చేసుకో మేము ఎట్లా గుద్దావాలో కొట్టాలో ఏం చేయాలో మీకు తోచినంత వరకు చేసుకోర్రా వీడియో చూపిస్తాం రేపు ఏం కాదు 2 days లో నేను లేవట్టకపోయినా అనుకో అప్పుడు అనరా మాకేడు మస్తు 2 రోజులు చెప్పుకుంటారా నేను అర్థమైందా 2 రోజులు చెప్పుకుంటా మందిని చూసినాం అర్థమవుతుందా మీరు నేను నా బొచ్చు కూడా వీగలేదు మీరు అర్థమవుతుందా మీరు ఎంత ఏం చేసినా అరే మీరు స్కాములు చేసుకుంటా బతికేటోళ్ళు మీరేంద్రా నాతో 2 రోజులు టైం ఇస్తున్నా చెయ్యను దెంగించుకోర్రి చెయ్యను అర్థమైతే నీకు ఛాన్స్ ఉండదు లేపుకొని తీసుకోపోతా ఏం కాదు మీతో అంటున్నారు ఏం చెయ్యలేరు ఏం బీకలేరు మా లేడీస్ కి గలీజ్ మెసేజ్ చేయడం మంచి చేయర్రి నాకు ఫోన్ చేయడం మంచి చేయర్రి అంతే నేను వీడియోనైతే డిలీట్ చెయ్యా నువ్వు వీడియో డిలీట్ చేయకపో నీకు ఫోన్స్ వస్తూనే ఉంటాయి వార్నింగ్ లాక్ లిస్ట్ చేసి పడదా సింపుల్ నేను లాక్ లిస్ట్ చేసి పడదా వీడియోని అయితే డిలీట్ కాదు నువ్వేనా కంప్లైంట్ పెట్టుకుంటావా పోయి కంప్లైంట్ పెట్టుకుంటా అంటే కంప్లైంట్ పెట్టుకో ఎవరైనా తీసుకొస్తావా అంటే తీసుకొని రా అర్థమవుతుందా ఏం కాదు వీడియోని అయితే డిలీట్ కాదు కుల్లా చెప్పేసినారా బాయ్ వీడియో అయితే డిలీట్ కాదు మీరు ముడ్డల స్కాములు చేసుకుంటా మీరు ఇవన్నీ చేసుకుంటా ఈ తమాషాలన్నీ దెంగుకుంటా నిన్ను ముంచుకుంటా నాతో ఏమైతుందో నేను చేసినా కదా అందుకనే కదా మీ స్కామ్ ని బయట పెట్టినా అరే అందుకనే కదా మీరు చేసిన స్కామ్ ని బయట పెట్టినా నేను అర్థమైంది మోతాబరే నేను ఎంత మోతాబరో నువ్వు ముంగడికి వస్తే చూపిస్తాను అర్థమవుతుందా ఆ వీడియో ఎట్లా డిలీట్ చేయాలో నిన్న ఎట్లా లేవట్టుకోవాలో అన్ని తెలుసు అరే మీరు ఏం చేసినా వీడియో డిలీట్ కాదురా మీరు ఏం బిక్కుంటారో బిక్కోర్రి ఏం చేస్తారో చేసుకోర్రి ఫోన్ పెట్టి వారదెంగు మళ్ళీ ఫోన్ చేస్తే అస్సలు మంచిగా ఉండదు నువ్వు ఏడున్నావో ఆడికి వస్తా అడ్రస్ పట్టుకో లేకపోతే నేను రమ్మంటే నేను వస్తా నేను కనుక్కొని రమ్మన్నా నేను కనుక్కోను అర్థమవుతుందా నీ గాండు మాటలు నాతో మాట్లాడకు ఫోన్ పెట్టి పారదెంగు